హలో చెప్పరా. ఏరా హాస్పిటల్కి స్టార్ట్ అయ్యావా? అవుతున్నాను రా. సరే అయితే అలాగే ఒక పని చేయి. హాస్పిటల్లో రీజాయిన్ అవుతున్నావు కదా, అక్కడ కేవైసీ అవసరం అవుతుంది. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ తీసుకునిరా. తీసుకొస్తాను. బావా కావేరి టీవ్. అర్జున్ నువ్వు చాయ్ తాగుతూ ఉండు, నాకు కొన్ని ప్రూఫ్స్ అవసరం ఉన్నాయి. 5 minutesలో తీసుకొస్తాను. మిగతా వివరాలు నేను చెప్తాను. అంటే ఈ యాక్సిడెంట్ ఎస్, యాక్సిడెంట్ చేయించింది నేనే. అంబులెన్స్ ని పంపించింది కూడా నేనే. ఇప్పుడు నువ్వు నా మాట విన్నావంటే అంబులెన్స్ నేరుగా హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. నువ్వు అన్నావంటే మీ నాన్న ప్రాణం పోయే వరకు అది అలా తిరుగుతూనే ఉంటుంది. ప్లీజ్ మా నాన్నకేం కాకూడదు. ఆయన హాస్పిటల్ కి పంపించు. నీకు దండం పెడతాను. నేను నీ మాట వింటాను. ప్లీజ్. అయితే భువనేశ్వరి ఇండస్ట్రీస్ లో నా జాబ్ కన్ఫర్మ్ అయినట్టే కదా? కన్ఫర్మ్ అంటే నేను ఎలా చెప్పను? ఇప్పటికిప్పుడు కాదు కదా, కొంచెం టైం ఇవ్వండి. సరే అయితే మీ నాన్న ఊపిరి ఆగిపోయేంత వరకు టైం తీసుకో. ఇంకా టైం కావాలంటే మీ అమ్మ ప్రాణం కూడా పోతుంది. అప్పటి వరకు టైం తీసుకో. చూడు, మీ ఆఫీస్లో ఆ ప్రియా చేసిన పోస్ట్ ఖాళీగానే ఉందిగా, నాకు ఆ పోస్ట్ కావాలి. యాజ్ ఎ హెచ్ఆర్గా నువ్వే కదా ఇంటర్వ్యూ చేసి క్యాండిడేట్ ని ఫైనల్ చేస్తావు. మరెందుకు ఇంత డ్రామాలు చేస్తున్నావు? ఏ మీ అమ్మ నాన్న ప్రాణాలంటే నీకంత లెక్కలేదా? ఏంటండి శ్రీమతి గారు, కళ్ళల్లో ఏంటా కోపం? ఓ, నీతో ఏం చెప్పానో అదే చేశానా? మరి నా భార్య ప్రేమని పొందడం కోసం భర్తగా ఈ మాత్రం చెయ్యకపోతే నా మనసు ఊరుకుంటుందా? అర్జున్ బాబు, ఇంకా చాలు, ఆపేయండి. మీరేసంటి పిచ్చి ప్రయత్నాలు ఎన్ని చేసినా నా మెళ్ళో తాళికి విలువ రాదు. నేనెప్పటికీ మీ భార్యని కాను. లేనిపోనివి ఊహించుకుని మీ టైం ఖరాబు చేసుకోకండి. అయ్యో కావేరి, లేనిపోను నేనెందుకు ఊహించుకుంటాను చెప్పు? ఫ్యూచర్ ఏంటో అదేగా మాట్లాడుతున్నాను. అయినా అంతమంది ఊరి జనం ముందు నారాయణమూర్తి అనే పెద్ద ఆయన సమక్షంలో ఆ భగవంతుడే ఆశీర్వదించి నా చేత్తో నీ మెళ్ళో ఆ తాళి వేయించాడు. అవునా కాదా? మరి అంతటి బలమైన మన బంధం గురించి నువ్విలా లెక్క లేకుండా మాట్లాడడం ఏమైనా బాగుందా చెప్పు? నేనవేవీ పట్టించుకోదలుచుకోలేదు. అవన్నీ నాకు అనవసరం అని మీతో చెప్పినా మళ్ళా మళ్ళా గదే సోది మాట్లాడి నా తలకాయి ఖరాబ్ చేయదు.
నారాయణమూర్తి సారు మిమ్మల్ని ఫోన్ చేయమని చెప్పిండ్రు కదా, ముందుగా సంగతి ఏంటో చూడండి. ఓ అవును కదా. అంటే ఫోన్ జోబిలోనే ఉంచుకుని కావాలని ఎత్తలేదా? ఇలా దొరికిపోయానంటే? అయ్యో అలా అనుమానిస్తావేంటి? సైలెంట్లో ఉందమ్మా, చూసుకోలేదు. ఏంటయ్యా కొత్త పెళ్లి కొడక, కాల్ చేస్తే లిఫ్ట్ కూడా చేయటం లేదు. అత్తారింట్లో కొత్తల్లుడు మర్యాదలో ఫుల్లుగా మునిగిపోయావేంటి? ఆ, అంటే కొంచెం అలాంటిదే అనుకోండి. మా ఆవిడ ఇందాకే వేడి వేడి జీడిపప్పు ఉప్మా చేసి పెడితేను. అంటే ఈ లోకాన్ని మైమర్చిపోయి తింటూ బాగా ఎంజాయ్ చేసావన్నమాట. అందుకేనా నా ఫోన్ కూడా అటెండ్ చేయట్లేదు. మీతో ఎందుకు అబద్ధం చెప్పాలి? నిజమే సార్, ఉప్మాతో పాటు తనిచ్చిన ఇలాచీ చాయ్ కూడా తాగడంతో కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేశాను. అయ్యో సారీ సార్, కాల్ లిఫ్ట్ చేయలేదని ఏమీ అనుకోకండి. ఏదో పొరపాటున. దానిలో పొరపాటు ఏముంది లేవయ్యా. ఇటువంటి స్వీట్ మూమెంట్స్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు చెప్పు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలే గాని నేను ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఫోన్ చేశానయ్యా. చెప్పండి సార్. రేపు చాలా మంచి రోజట. పెళ్ళైన కొత్త జంట సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించుకుంటే ఆ జంట కలకాలం సుఖ సంతోషాలతో జీవిస్తారట. ఇంతకీ వ్రతం మీరు చేస్తున్నారా లేదా? చేస్తున్నాం సార్. పెళ్ళయ్యాక సత్యనారాయణ స్వామి వ్రతం తప్పకుండా చేసుకోవాలి కదా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే రేపు ఈ వ్రతం జరిపించేసేయండి. పనిలో పనిగా అదే ముహూర్తంలో మన ప్రాజెక్టు పనులు కూడా మొదలు పెడదాం. అంతా శుభంగా జరుగుతుంది. అలాగే సార్, తప్పకుండా. ఈ వ్రతం జరగనివ్వకూడదు. సరేనయ్యా, నువ్వు అత్తారింటో ఎంజాయ్ చేయి. రేపు వ్రతం విషయం గురించి మీ అమ్మగారితో నేను మాట్లాడతాను. ఓకే సార్. సారు ఒక్క నిమిషం. ఈ వ్రతం గా ప్రాజెక్ట్ పని ఒకటేసారి చేసాడెందుకు? అయినా ప్రాజెక్ట్ని ముందుకు తీసుకుపోతే మంచిగుంటది కదా. చూడమ్మా, ప్రాజెక్టు గురించి ఇబ్బంది ఏమీ లేదు. మీ పెళ్లితోనే అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఇంకా ప్రాజెక్టు మొదలవటానికి మిగిలిందల్లా మీరిద్దరూ ఫైల్ మీద సంతకం చేయటం ఒక్కటే. అయితే ముందు సంతకాలే చేద్దాం సారు. లేదమ్మా, మీరిద్దరూ సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చోవాలి. వ్రతం పూర్తయ్యాకే అవే చేతులతో ఫైల్ మీద సంతకాలు చేయాలి. సరేనా? అట్లనే సారు.